హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మిస్టర్ పాసం సందీప్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీకోసం ముల్బాకల్లోని దోస కార్నర్ ఎలా ఉందో డీటెయిల్గా చూపించబోతున్నాను. సో ఇది చాలా ఫేమస్. ఈ దోస కార్నర్ చాలా గీతో చేస్తారు. అది ఎలా ఉందో మొత్తం చూసేద్దాం. లెట్స్ గో. ఇక్కడ చూస్తున్నాను కదా, హోటల్ అయితే అంబియన్స్ ఇలా ఉంది. యాక్చువల్గా ఇక్కడ 3-4 హోటల్స్ ఉన్నాయి, దోస కార్నర్ హోటల్స్. బట్ ఇది ఫేమస్ అని తెలిసింది. సో అందుకనే ఈ లొకేషన్కి అయితే వచ్చాము. సో చూడడానికి అయితే బేసిక్ సింపుల్గా ఉంది, పెద్ద ఎక్స్ట్రాడినరీగా అయితే ఏం లేదు, నీట్ అండ్ క్లీన్గా ఉంది. ఇంకా లేట్ చేయకుండా మనం డైరెక్ట్గా అయితే కిచెన్కి అయితే వెళ్ళిపోదాం. నేను వాళ్ళని రిక్వెస్ట్ చేశాను, పాపం వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. సో ఇంకా దోశ స్టార్ట్ చేశారు ప్రాసెస్. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదంతా గీ. ఫస్ట్ పిండి అయితే రెడీ అయింది, మీరే చూసేయండి మొత్తం ఎలా తయారు చేస్తున్నారు. మసాలా దోశ చూసారు కదా ఫ్రెండ్స్, మొత్తానికి వేడికి గీ దోశ అయితే వచ్చేసింది. వాళ్ళు ప్యాన్ క్లీన్ చేయడానికి కూడా గీతోనే క్లీన్ చేశారు, అంత గీ యూజ్ చేస్తారు ఇక్కడ. సో ఇంకా లేట్ చేయకుండా మనమైతే ఈ దోశని టేస్ట్ చేసేద్దాం. ఫస్ట్ మన ప్లేట్లోకి మసాలా దోశ అయితే వచ్చేసింది. చూడడానికి అయితే చాలా ఫ్లఫీగా చాలా బాగుంది. అండ్ దాంతోపాటుగా మనకి చట్నీ అండ్ కారం అయితే ఇచ్చారు, అండ్ సాంబార్ కూడా ఉంది. ఇంకా అదే కాకుండా నెక్స్ట్ ఐటమ్ ఇది పొడి మసాలా దోశ. ఇది కూడా చాలా బాగుంది. ప్లెయిన్ మసాలా దోశ కన్నా పొడి మసాలా దోశ కొంచెం స్పైసీగా చాలా బాగుంది. ఇది ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ దోసాస్ ఉన్నాయి వీళ్ళ దగ్గర, ఇవే కాదు, మసాలా పొడి కాదు, చాలా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. ఇంకా మా అన్నని అడిగేసి టేస్ట్ ఎలా ఉందో తెలుసుకుందాము. నా పొడి మసాలా ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పు. అవుట్ ఆఫ్ 5 ఎంత ఇస్తావు రేటింగ్? 4. ఓకే. మీకు ఎలా ఉంది అంకుల్? మీకేది నచ్చింది? హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, ఇదే బోండా సూప్ అంట ఫ్రెండ్స్. మా అన్న తింటున్నారు చూడండి ఫ్రెండ్స్. ఎలా ఉందన్న టేస్ట్? వావ్,
దోశ ఎలా ఉంది చెర్రీ? బాగుందా? ఓకే. ఓన్లీ బోండా సూపే కాదు, మీకు ఇలా ప్లెయిన్‌గా సెపరేట్ బోండా కూడా వాళ్ళు ఇస్తారనమాట. ఇది కూడా సెపరేట్ బోండా అంటే నాకు ఇష్టం. సో, అందుకని స్పెషల్‌గా నేను ఆర్డర్ చేసుకున్నాను. దోస, బోండా బాగా తినేసి లాస్ట్‌లో ఒక టీ తీసుకున్నాను. అండ్ టీ కూడా చాలా బాగుంది. సో, ఓవరాల్‌గా అయితే ఖచ్చితంగా ఎక్స్‌పీరియన్స్ చేయాలి. డిఫరెంట్ టేస్ట్‌గా ఉంది ఇక్కడ మునబాగల్ దోస. ఖచ్చితంగా మీరు ఎప్పుడైనా బెంగుళూరు నుంచి నెల్లూరు వెళ్తున్నప్పుడు ట్రై చేయండి. చాలా బాగుంటుంది. అండ్ అంతేకాకుండా ఇక్కడ ఏమేమి వెరైటీస్ ఉన్నాయి అండ్ వాటి ప్రైజెస్ కూడా ఇక్కడ మెన్షన్ చేశాను. పాజ్ చేసి చూసుకోండి. సో, దట్స్ ఆల్ గైస్. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో, మీరు ఎప్పుడైనా మునబాగల్ దోస తినుంటే కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. అండ్ ప్లీజ్ లైక్, షేర్ టు మై ఛానల్. థాంక్ యూ.